ఈ పరిసయ్యులు శాస్త్రులు క్రియలు లేక అభ్యాసము లేని బోధకులు. ఏమిటండి? అభ్యాసము లేని ఆచరణ లేని ఉపదేశకులు. మన పరిస్థితి మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము క్రియలు చేయువారమే ఉండాలి. బోధించని వారమైనా పర్వాలేదు, కానీ క్రియలు చేయని వారమై ఉండాలి. నువ్వు బోధించకపోయినా పర్వాలేదు, సందేశాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రసంగాలు చేయకపోయినా పర్వాలేదు, ఉపదేశాలు చేయకపోయినా పర్వాలేదు, ఇతరులకు ఏదైనా నేర్పించాలి నాకు చాలా తెలుసని అనుకోకపోయినా పర్వాలేదు, కానీ కనీసం చేయువారమై ఉంటే చాలు. ఆచరించేవారమై ఉంటే, అవలంబించేవారమై ఉంటే చాలు. అందుకనే పేతురు తన పత్రిక రాస్తూ తన పత్రికలు ఈ పదం వాడాడు. ఏమనంటే అనుభవపూర్వక జ్ఞానము గలవారే. అనుభవ జ్ఞానము అనే పదం మీ తర్వాత వెతికి పట్టుకోండి, 2-3 చోట్ల అనుభవ జ్ఞానము. హెబ్రీయులకు 6 ఈ దివ్య వాక్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారు. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మధ్యకాలంలో మా పిల్లలందరూ ఇంటర్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇంటర్ ఎగ్జామ్ రిజల్ట్స్ చాలా మంది నాకు పంపించి దేవుని స్తోత్రం, మంచిగా ఒక్కొక్కరు బిడ్డలు మంచిగా పాస్ అయ్యారు. నాకు కొంచెం ఈ ఆశ ఒకటి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మన తెలుగుకు పట్టిన పీడ బయటకు తెలుగు లేదు, కానీ మన క్రైస్తవులకి మన సమాజాలలో పట్టిన పీడ చెప్పమంటారా? ఈ భాష ఎక్కడ లేని దరిద్ర భాష వచ్చింది, తెలుగు భాష. యేసు ప్రభు వారు ప్రాణం పెట్టారు, యేసు ప్రభు వారు ప్రాణం ఇచ్చిన వాడే ఉన్నాడు. అవసరమా? నీవు నన్ను ప్రేమించు వస్తూ వచ్చినందుకే నీకు వందనాలు. నీవు నన్ను ప్రేమించావు, వందనాలు. నీవు నన్ను ప్రేమిస్తూ వస్తూ వచ్చినందుకే వందనాలు. వస్తూ వచ్చినందుకే ఏం మళ్ళీ వెనకాల తోకలు, సిగ్గులేని భాష. దాన్ని ఇంత లాగుతారు. దానికి యేసు ప్రభు వారు మన కొరకు తిరిగి రాబోతున్నాడు, యేసు ప్రభు వారు మన కొరకే వస్తూ వచ్చేవాడవే ఉన్నాడు. అసలు ఎక్కడ లేని ఈ ప్రసంగికుల్లో ఎక్కడ వచ్చిందో కానీ ఈ భాషా దరిద్రం, దాని నుంచి మళ్ళీ భక్తులకు వచ్చింది. నువ్వు ప్రేమిస్తూ వస్తూ వచ్చినందుకే వందనాలు, నువ్వు నా కొరకే ప్రాణం పెడుతూ వచ్చినందుకే వందనాలు. ప్రాణం పెడుతూ వచ్చినందుక? ప్రాణం పెట్టాడా? నువ్వు నన్ను నడిపిస్తూ వస్తున్నందుకే నీకు వందనాలు, నడిపిస్తున్నందుకే వందనాలు. అంతే, అక్కడ కట్ చేయండి, అక్కడ గ్రామర్ అది కరెక్ట్, అంతే. అది స్టైల్లో ఫ్యాషన్ అనుకుంటారు నాకు తెలియదు. నేను నా మటుకు నేను చాలా కొన్ని వారాలుగా ఈ అలవాట్లు తప్పదు కదా, ఇమిటేషన్లు వస్తుంటాయి కదా. నేను నా వర్తమానం నేను మళ్ళీ వింటూ ఈ అలవాటు నాకు ఎక్కడొచ్చిందో ఎత్తుక్కుంటూ కొన్ని జాగ్రత్త పడాలని అనుకుంటూ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇది మనకి ఎక్కడి నుంచి అంటుకుంది బాగా ఈ సమాజంలో. ఈ తెగులు భలే అంటుకుంది. ఎందుకు అంటుకుందో కానీ అదొక స్టైల్ అనుకుంటూ ఉంటారు ఈ మధ్య. జాగ్రత్త. సరే, తలంపుకు వస్తా. యేసు ప్రభు వారు క్రియలలో కూడినది, మన యొక్క అనుభవంలో కూడినదే ఉండాలని ఆయన ఆశపడ్డాడు. నిశ్చయంగా మన అభ్యాసములో, అందుకనే యాకోబుతో పత్రిక రాస్తున్నాడు, క్రియలు లేని మృతం అని చెప్పాడు. కాబట్టి ఈ మొదటి భాగం అంతా గమనిస్తున్నాను. వారు చెప్పుదురే గాని చెయ్యరు. మీరు చెప్పకపోతే పర్లేదు, కనీసం చెయ్యనైనా చేస్తున్నారా? మీరు చెయ్యండి, చెప్పకపోయినా. ఇతరులకు బోధించకపోయారు, కనీసం మీరు చెయ్యనైనా అంతవరకు ఉంటే చాలు. ఇప్పుడు ఈ 23వ అధ్యాయంకి పోతే వారు అగ్రపీఠాలు, అగ్రస్థానాలు, పిలిపించుకోవడాలు, ఇవన్నీ కూడా గమనిస్తే అక్కడ ఒక చక్కని మాట రాబడింది. 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనం. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. కాబట్టి ఆచరణ లేని జ్ఞానులు లేక బోధకులు. మనం పరీక్షించుకుందాం. దేవా, నా జీవితంలో నేను ఎరిగినది కానీ, నేను వినినది కానీ, నేను చదువుతున్నది కానీ, నేను బోధిస్తున్నది కానీ, నేను చేయునట్లు, క్రియలో పెట్టినట్లు, అభ్యాసమును ఉంచినట్లు నాకు సహాయము
చేయి. హెల్ప్ మీ టు ప్రాక్టీస్ అండ్ టు కీప్ ఇన్ మై ఎక్సర్సైజ్ వాట్ ఐ నో అండ్ వాట్ ఐ ప్రీచ్. రెండవది మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఇక్కడ మరలా 16 నుంచి తీసుకుందాం. 16వ వచనం నుంచి 16వ వచనం నుంచి వారిని ఏమని పిలిచాడంటే అక్కడ ఒక పదం వాడాడు దేవుడు, గమనించండి. 17వ వచనం అవివేకులారా, మళ్ళా 19వ వచనం అవివేకులారా, కనుక వివేకము లేని దర్శకులు, వివేకము లేని ఆచరణ లేని బోధకులు. రెండవది ఏంటి? వివేకము లేని దర్శకులు, మార్గదర్శకులారా అన్నాడు. అంటే ఇతరులకు డైరెక్ట్ చేసేవాళ్ళు. అయితే గమనించండి, వివేకము లేని వారు. ఏమి వివేకం లేదు? ఏది గొప్పది అనే సంగతి వారికి వివేకము లేదు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ ప్రయారిటీ? అక్కడ ఆలయములో ఉన్న బలిపీఠమా, లేక బలిపీఠం మీద అర్పించబడే అర్పణమా? బంగారమా, బంగారాన్ని పరిశుద్ధపరిచే దేవాలయమా? అర్పణమా, అర్పణాన్ని పరిశుద్ధపరిచే బలిపీఠమా? ఏది గొప్పది? గమనించండి, ఆ డిజర్నింగ్, ఆ వివేకము లేదు, ఆ వివేకము లేదు. దేనికి విలువ, ఏది గొప్పదిగా ఎంచుతున్నారో, ఏది చులకనిదిగా ఎంచుతున్నారో ఎరగడం లేదు. గొప్పది విలువైనదేమో ఆ బలిపీఠాన్ని పరిశుద్ధపరిచేటువంటి అర్పణను పరిశుద్ధపరిచే బలిపీఠాన్ని ఏమో తేలిక ఎంచుతున్నారు, దాని మీద ఉంచబడే అర్పణనేమో గొప్పగా. ఆ దేవాలయం గొప్పదా, లేక బంగారం గొప్పదా? బంగారాన్ని పరిశుద్ధపరిచే దేవాలయం గొప్పదా, లేకపోతే దేవాలయం మీద కనబడే బంగారం గొప్పదా? ఆలోచన చేయండి. దేవాలయం గొప్పది, అది పరిశుద్ధపరుస్తుంది బంగారాన్ని. కానీ బంగారాన్ని గొప్పగా ఎంచేది, దేవాలయాన్ని అల్పముగా ఎంచేది. కాబట్టి ఈ సంగతులు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆత్మీయమైనది గొప్పది, వెలుపటిది. ఈ మాటలు కొన్ని సంగతులు మీకు ఇంతకుముందు బోధిస్తూ వచ్చినట్టుగా జ్ఞాపకం. అంతరంగ సంబంధమైన అలంకారము గొప్పదా, బాహ్య సంబంధమైన అలంకారం గొప్పదా? ఉలకర పలకరు ఏంటండి? ఎంత విచిత్రం అంటే, హెబ్రోను సమావేశంలో వస్తువులని తీసేస్తే, లేకపోతే ఇంకొక సమావేశంలో తెల్లని కాటన్ చీరలు కట్టుకుంటే, లేకపోతే అయ్యగారులు కేవలం తెల్లని కద్దరు అంగీలు మాత్రం వేస్తే పరిశుద్ధులు, పరిశుద్ధులు, దేవదూతలు అన్నట్లుగా ఒక చిత్రం కళ్ళ ముందు కనబడతా ఉంటది. చూడడానికి చాలా దేవదూతల్లాగే కదలాడుతూ ఉంటారు. కానీ లోపల గమనిస్తే ఏది పరిశుద్ధం? గుణమును, అంతరంగ అలంకారము గొప్పది. నువ్వు పెట్టుకుంటావో పెట్టుకోవో, ఎంత పెట్టుకోవాలో ఎంత పెట్టుకోకూడదు, ఎప్పుడు పెట్టుకోవాలో ఎప్పుడు పెట్టుకోకూడదు, అది ఎంతవరకు ఏమిటో దాని పరిమితులేంటో వాక్యం రాబడింది. పేదరాడు తగుమాత్రపు అని ఒక పదం వాడాడు. ఏం వాడాడండి? తగుమాత్రపు. కానీ దీనికంటే కూడా మిక్కిలి ఆ తగుమాత్రం పెట్టుకునే దానికంటూ కూడా గొప్పదేంటి? అంతరంగం, అంతరంగపు గుణం, అంతరంగపు గుణం. ఈలోగా మన జీవితంలో పరలోక సంబంధమైనవి గొప్పవా, భూ సంబంధమైనవి గొప్పవా? పర సంబంధమైనవి గొప్పవి. వాటి కొరకు ఆశపడాలి. సంఘ పెద్దల జీవితాల్లో డబ్బులు పెట్లుంటే ఎలా ఉంటుంది తెలుసా పరిస్థితి? వాళ్ళకి ఏది గొప్పదంటే, ఒక వ్యక్తి మందిరంలో కొత్తగా వచ్చాడు అనుకోండి. ఇలాగా ఆ వ్యక్తి కొత్తగా రాగానే ఒక దైవ సేవకుడు ఏమనుకుంటాడంటే, ఇప్పుడు ఈ వ్యక్తి రక్షించబడాలి, ఆత్మీయంగా స్థిరపరచబడాలి, ఆయనకి ఏం వరాలు ఉన్నాయో వాడబడాలి, ఆ వ్యక్తి క్రీస్తు స్వారూపంలోకి రావాలి, ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి, అనేక మందికి ఆదర్శం కావాలి, ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతలు ఏమున్నాయో సరిదిద్దాలి, ఆ వ్యక్తిలో ఏమైనా గద్దింపులు ఉన్నాయో గద్దించాలి, ఆ వ్యక్తిని ఎలా రూపుదిద్దుకోవాలి, ఎట్లా చేయాలని అంతా ఈ వ్యక్తి గురించి ఈ తలంపులని పోతా ఉంటే, వీళ్ళకుండే తలంపులు ఏంటంటే, మంచి డబ్బు గలవాడిలో ఉన్నాడు, వచ్చాడే, వారం నెల బట్టి డబ్బులు ఇస్తాడు అనుకుంటా, బాగా గట్టిగా ఇచ్చేటట్టున్నాడు, ఇంకేం అయిపోయింది. ఏది గొప్పది? ఏది గొప్పది? ఆత్మీయత గొప్పదా, ఐశ్వర్యం గొప్పదా? ఆత్మీయత గొప్పది. కనుక ఏది గొప్పది అన్న వివేకం లేకపోవడం,
ఈలోగా ఇంకా పరిపరి సంగతులు మీరు గమనించండి దేవుని వాక్యములో నుంచి. క్రమము గొప్పదా, ప్రేమ గొప్పదా? ఏం గొప్పదండి? పోలీసు వాడు కూడా రోడ్డు మీద నుంచుంటే కొన్నిసార్లు ఏమయ్యా హెల్మెట్ పెట్టుకోలేదు, ఆడవుతున్నా పో అంటాడంట. పిల్లలతో ఉన్నారనుకోండి, ఓయ్ నిన్ను లాటితోనండి పీకాల, కానీ పిల్లోడు ముందు కొడితే పద్ధతి కాదు, పో. దెర్ ఈజ్ రూల్ అండ్ డిసిప్లిన్, బట్ దెర్ ఈజ్ ఓవర్కమింగ్ లవ్. క్రమము ఖచ్చితం. అందుకనే పౌలోపోస్ ఏమన్నాడు? అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. అది లేకపోతే గనగనలాడే కంచు, తలదలలాడే ఇది మౌత. కానీ అది లేకపోతే, కాబట్టి చాలా సందర్భాలలో ఏది గొప్పది? ఆ మధ్యకాలంలో కమ్యూనిస్టులు మాట్లాడుతూ విపరీతంగా అసలు హద్దులు దాటి ఒక సీనియర్ దైవసేవకుడు 70 సంవత్సరాల దైవసేవకుని కోసము గట్టిగా నాకు తెలిసి 25 సంవత్సరాలు ఉంటాయా? 25 కూడా ఉండవేమో. కానీ ఈమె మాట్లాడుతుంది. అసలు ఆ మాటలు, అతిసేపు మాటలు వింటుంటే నేను చెవులకి ఏదో పెట్టుకొని వస్తే, చేతుల మీద ఏదో వేసుకొని వస్తే సైతాన్ పిల్లల సైతాన్ దానిలో ఉన్నావు, నువ్వు మందిరానికి రావడం అవసరమా అని ఇంకేదో అందరి ముందు అనేసారు నన్ను. ఇప్పుడు చెప్పండి, ఆమె తగ్గించుకొని పశ్చాత్తాపడుతుందా? లేకపోతే గద్దింపు చాలా అవసరం, క్రమశిక్షణ అందుకనే పౌలు చాలా తెలివైనవాడు. పౌలు ఏమో తెలుసా? సాత్వికముతో మిమ్మను గద్దిస్తాను. గద్దించడం లేకపోవడం మాత్రం ఉండదు. క్రమము అవసరం, గద్దింపు, కానీ అదేంటంట? సాత్వికముతో మిమ్మను. ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ అనుభవం ఏంటి? అయితే ఆ మాటలు మాట్లాడుతుంటే నాకేం సమాజం, అరే అమ్మ నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? సరే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏది గొప్పది? మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం? ఫర్ విచ్ వీఆర్ గివింగ్ ప్రయారిటీ? దైవికమైన వాటికి ఇస్తున్నామా? పర సంబంధమైన వాటికి ఇస్తున్నామా? భూ సంబంధమైన వాటికి ఇస్తున్నామా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంతమంది ఓడలు పడవలు వేసుకొని వచ్చారు. యేసు ప్రభు వారు తినండి వచ్చారుగా తినడానికే, తినండి, ఇదిగో నా శరీరం తినండి, నా రక్తం తాగండి అన్నాడు. అనేసరికి వారందరూ ఏం చేశారమ్మా? వారందరూ వెనుక తీసుకుపోయారు. మరెన్నడూ వారు ఆయనను వెంబడింపలే. వారు దృష్టిలో ఏది ప్రాముఖ్యం? 5 రొట్టెలు 2 చేపలు ప్రాముఖ్యం. ఈ ఆత్మీయమైన క్రీస్తు దేహ రక్తాలని ఆత్మీయ పానము, ఆత్మీయాహారం వారికి గొప్పదిగా లేదు. అది వారికి గ్రహింపు కూడా లేదు. భౌతికమైన ఆశీర్వాదాలు గొప్పవిగా, ఆత్మీయమైన ఆశీర్వాదాలు అల్పముగా. అందుకనే ఓ అవివేకులారా, ఏది గొప్పది? మీ ప్రాణము గొప్పదా? మీ దేహం గొప్పదా? మీ వస్త్రము గొప్పదా? మీ ఆహారం గొప్పదా? మనం జాగ్రత్త పరుచుకుందాం. వివేకము కలిగి ఏది గొప్పది? For which we must not give priority, or else we must not bother about it. We are giving priority to those things. దేనికైతే మనం పెద్దగా దానికోసం లక్ష్యము చేయాల్సిన అవసరం లేదో దాన్ని చాలా ప్రాధాన్యమైనదిగా ఎంచి, ఏది ప్రాధాన్యమైనదో దాన్ని పూర్తిగా అసలు లక్ష్యమే చేయకుండా విడిచిపెట్టే అవివేక దర్శకులు. 3వది మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 21 లేక సరే తలంపలా ఉంచుతాను. 23వ అధ్యాయానికి వచ్చేస్తా. 23వ వచనం, 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. సరే 24వ వచనం, అందులైన. పైన కూడా చాలాసార్లు మాట్లాడు. 3 మాటలు ప్రత్యేకంగా అవివేకులు, అందులు, వేషధారులు 3 మాటలు మాట్లాడాడు. మొదటిది అహంకారులు. మొదటి తలంపులో మనం చూసాం
అహంకారులు. రెండవది మనం చూసాం అవివేకులు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం అంధులు. ఈ అంధుల పని ఏంటి అని అంటే 24 వచ్చిన చదవండి దయచేసి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనం. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మింగవారు మీరే. దోమ లేకుండా చిన్న దోమ కూడా, అబ్బా ఎంత ఎక్కువగా క్షుణ్ణంగా ఎంతో జాగ్రత్తగా చాలా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తారు, చాలా మైన్యూట్ థింగ్స్ కూడా చాలా పట్టించుకునే వారిలాగా ప్రవర్తిస్తారు. చాలా అల్పమైనవి కూడా ఏదో వెతికి చూచి తరచి విమర్శించి విశ్లేషించి లోపలికి తవ్వి ఎదుటివారి జీవితాలలో ఉన్న దోమను కూడా, అబ్బో నీ జీవితంలో దోమ కనబడుతుంది, నీ జీవితంలో అదిగో అది చిన్నదైన కూడా నో 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 ఐ డోంట్ యాక్సెప్ట్ అని అంటారు. కానీ వీరి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒంటనే మింగేస్తారు. పెద్ద పెద్దవి వీరు తప్పిపోతారు. అల్పమైన వాటి విషయంలోనేమో చాలా వడిగట్టట్టు మాట్లాడతారు. కానీ చాలా ఉన్నతమైన వాటిని మాత్రం సులువుగా వారు దారి తప్పి త్రోవ తప్పి అంధులై అవివేకులై వాటిని విస్మరించి మళ్ళా కనపరుచుకోవాలని చూస్తారు. అంధులైన మార్గదర్శకులారా, వేషధారులారా, మీరు దోమను వడియగట్టి ఒంటిని మింగువారు మీరే. చిన్న చిన్నవి చాలా విశ్లేషణ చేసి ఎంతో లోతుగా, ఇదిగో ఇది చాలా చిన్నదైనా నేను పట్టించుకున్నాను, క్రమం ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప క్రమం అని చిన్న చిన్న వాటి కోసం పెద్ద పెద్ద లాగి ప్రసంగాలు చేస్తారు. కానీ వారి జీవితంలో చాలా పెద్ద సంగతుల విషయంలో చక్కగా తప్పిపోయి బ్రతుకుతారు. రండి ఇప్పుడు పై వచ్చిన చదవండి, నీకు అర్థమవుతుంది. దోమను వడియగట్టి ఒంటెని మింగువారు. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. 23వ వచనం అందరం కలిసి గట్టిగా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ఇవన్నీ దేంతో సమానం? దోమ ఒంటె దోమ. ఇప్పుడు తర్వాత ఒంటి సంగతి చూడండి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడితే అవన్నీ దోమలు. ఏమిటవి? దోమ మేటలు, దోమ సైజులు అవన్నీ. నువ్వు పుదీనాలు జీలకర్రలు దశంభాగాలు కానుకలు అర్పణలు ఇవన్నీ కూడా దోమలు. వాటి విషయంలో మాత్రం గొప్పగా టైట్ గా పట్టుకుంటావు, టైట్ గా విమర్శిస్తావు ఎదుటి వాళ్ళని. నీ జీవితానికి వచ్చేసరికి మాత్రం ఏముండదంట? కనికరము విశ్వాసము న్యాయం ఇవి పూర్తిగా విడిచిపెట్టి ఇవి మాత్రం మింగేస్తావు. దోమను వడియగట్టి ఒంటిని మింగువారు. జీవితంలో న్యాయం ఉండదు. అంత అన్యాయంగా, మాటల్లో అన్యాయం కనబడుతుంది, అబద్ధం కనబడుతుంది, మోసం కనబడుతుంది. అంత మాత్రమే కాదు, జీవితంలో కనికరం ఉండదు, ద్వేషం ఉంటుంది, జాలు ఉండదు, అసూయ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, విమతం ఉంటుంది, కలహం ఉంటుంది. ఎదుటి వ్యక్తి మీద కనికరం, అయ్యో వారి జీవితంలో తప్పిపోయారా, జారిపోయారా, కోల్పోయారా, నేను ప్రేమతో వారిని క్షమిస్తాను, కనికరముతో వారిని దారిలోకి తీసుకొస్తాను, కనికరముతో వారి విషయంలో ప్రార్థిస్తాను, కనికరం చూపించి వారిని సరి చేస్తాను, ప్రేమ చేత వారి దోషాలను కప్పేస్తాను అనేది ఉండదు. నువ్వు తీసావా? నువ్వు అది ఇచ్చావా? నువ్వు ఇది చేసావా? పుదీనాలో తీసావా? జీలకర్రలో తీసావా? నువ్వు ఈయన మాత్రం అన్యాయంగా కాజేస్తాడు. గమనించండి, దోమ సైజులు బాగా చూసుకొని ఒంటి సైజులు మాత్రం న్యాయము కనికరము విశ్వాసం. విశ్వాసం అనేది పేరుకే. నేను ఈ మధ్య కాలంలో బహిరంగంగానే పెడుతున్నా నా ఫేస్బుక్ వాళ్ళు భలే ఇష్టం లేదు. చాలా మంది కష్టమైపోతుంది, చాలా మందికి కష్టమైపోతుంది. యథార్థవాది లోక విరోధి అంటారు కదా. అబ్బా నాకు ఎన్ని వస్తున్నాయంటే, ఏమయ్యావు ఇంత పెద్ద ఉద్యోగాలు వదిలేసి వచ్చామేమో, ఆస్తిపాస్తులు వదిలేసి వచ్చామేమో, మేము గొప్ప విశ్వాసులం అని చెప్పి ఎవరికో ఫోన్ చేసి, అసలు మా విశ్వాసుల దగ్గర అసలు సమర్పణే ఉండదు, అసలు మాకు ఇక్కడ కానుకలే రావు, ఇక్కడ మాకు అసలు జరగదు, మీరు అక్కడి నుంచి ఏదైనా పంపిస్తేనే ఏదన్నా, అసలు చూస్తే ఇక్కడ పని కష్టం మాకు, ఆరోగ్యాలకు కూడా అసలు ఇక్కడ ఏముండదు మాకు. దోమను ఒడియగట్టి ఒంటిని నీకు విశ్వాసం లేదు.
వ్యాపారాలు, ఇవన్నీ ఆలోచన చేస్తే ఒకసారి పరీక్షించుకొని దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువా నా జీవితంలో ఆచరణలో పెట్టని ప్రబోధకులుగా, వివేకము లేని శాస్త్రులుగా, అంతేకాదు అంధులైన దర్శకులుగా నేనంటిని ప్రభువా నన్ను క్షమించు. ఎంత విచిత్రమో. ఒకసారి ఒక బోధకుడు స్టేజ్ మీద నిలబడి, లైన్లో కూర్చోండి, డిసిప్లైన్గా ఉండండి, ఈ సహవాసం అంటే ఏమనుకుంటున్నారు, లైన్లో కూర్చోండి, అది చేయండి ఇది చేయండి అంటున్నాడు. అంతా అయిపోయింది, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈయన భోజనం అంతా చేసేసిన తర్వాత అట్లా ఫ్యాన్ వేసుకొని కూర్చొని ఇంకో కుర్చీ మీద కాలు పెట్టుకొని ఆ బ్రదర్ ఇంకో సేవకుడికి పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఆ బ్రదర్ ఎట్ట జరిగింది, ఇచ్చేసా మన వాళ్ళకి ఈరోజు గట్టిగా 2వ వర్తమానాలు, ఆడికైతే గట్టి తగిలిపోయింది లాడికి. నేను అక్కడే ఉన్నా, ఏమంటే వాడికైతే గట్టిగా సంగపేద గట్టిగా ఇచ్చేసాను, 4 వాక్యాలు కరెక్ట్ గట్టిగా ఎతికి పట్టుకున్నాను, వాడికి అయిపోయింది ఈరోజు 2వ వర్తమానం ఫుల్, వాడికి వాషింగే, వాడిని కడిగేశాను మొత్తం అంటున్నాడు ఈయన. ఇందాకంతా ఏంటి, క్రమంగా కూర్చోండి, ముందుకు రండి, అట్లా చేయండి ఇట్లా చేయండి. ఈయన పోయి కుర్చీలో కూర్చొని ఇంకో కుర్చీలో కాలు పెట్టుకొని ఇంకో పాస్టర్కి ఫోన్ చేసి ఈయన మాట్లాడుతుంటే, నువ్వు అక్కడ బోధించింది ఏంటి, ఇక్కడ నువ్వు చూపిస్తుంది ఏంటి, ఏమైనా ఉందా? ఎంత ఘోరం. తర్వాత వచ్చినాక రండి ఇప్పుడు 4వ తలంపు 23వ అధ్యాయం. నేను కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ఈ అధ్యాయం చదవండి, పరీక్షించుకోండి. దేవా, నాకు మీరు ఇచ్చిన నీతి, నేను పాటించే నీతి, నా క్రియాపూర్వకమైన నీతి, ఆ శాస్త్రుల పరిస్థితి నీతి కంటే ఎక్కువ ఉండాలని ప్రాధేయపడుతున్నాను, బ్రతిమలాడుతున్నాను, కన్నీరు కారుస్తున్నాను. ప్రభువా నాకు అట్లా దయచే, ఇది వద్దు నాకు, ఈ కనపరుచుకునేది, ఈ వేషధాంతో కూడింది, ఈ అందత్వంతో కూడింది, ఇది వద్దు ప్రభువా నాకు, ఈ అవివేకమైనది, ఈ అహంకారంతో కూడిన భక్తి నాకు వద్దు ప్రభువా. రండి చదవండి దయచేసి 25వ వచనం చదవడమా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వెలుపట శుద్ధి చేదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రం నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి ఉన్నట్లుగా ముందు లోపల, 4వది ముందు లోపల కడుగు. 4వ తరం జ్ఞాపకం చేస్తున్నాను. వేషధారులు అంతరంగములో శుద్ధత లేని వేషధారులు, అంతఃకరణ శుద్ధి లేని వేషధారులు, బయటకు అంత దైవికమైనటువంటి భాష. ఎంత విచిత్రం అంటే, భాష చాలా దైవికమైన భాష. దేవుని చిత్తమైతే బ్రదర్, ఆ దేవుని కృపను బట్టి బ్రదర్, దేవుని ప్రేమే అండి అంతా కూడా, మనదేం లేదు బ్రదర్ అంతా. ఇదంతా వెలుపటికి. కొంచెం ఇలా లోపలిది కెలిగి చూడండి, లోపలిది ఇలా చూడండి, అంత ఏముంటది, కుళ్ళు, అజితేంద్రియము. ఇంకా మాటకు మీకు సరైన అర్థం తెలుసో తెలియదు, నాకు తెలియదు, మన తెలుగులో కొన్ని పదాలు మనకే తెలియదు. అజితేంద్రియం అంటే ఏంటమ్మా? సర్లే, జాగ్రత్తగా ఇంటికి పోయి కూర్చొని ఏందో అని మామూలుగా గూగుల్ చేసుకోండి, అర్థమైందా? లోపల దోపుతోను, అజితేంద్రియముతోను, అసూయతో, కుళ్ళుతో, మత్సరముతో, ఎన్వీ, జెలసీ, అంత కూడా దోపు అంటే గ్రీడీ, గ్రాబింగ్. వెలుపలకు మాత్రం, వెలుపల బాగా అడిగారుగా, కనబడుతుంది బాగా. పాలిష్డ్ వర్డ్స్, వెరీ వెల్ ఫర్నిష్డ్ సింగింగ్, వెరీ పయోస్డ్ వర్షిప్, చాలా జ్ఞానయుక్తమైన ఆరాధన, చక్కని సొంపైన పాటలు, లేకపోతే చక్కని మెరుగుదిద్దిన ఆత్మీయ భాష. కానీ లోపల చూస్తే, మనసు చూస్తే సమస్తం కల్మషం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన ఆత్మీయ జీవితంలో లోపల కడుక్కుందాం, లోపల శుద్ధి చేసుకుందాం, అంతరంగాన్ని పరిశుద్ధపరుచుకుందాం, అంతరంగాన్ని చూచే దేవుని కంటికి నిర్మలంగా ఉంచుకుందాం, శుద్ధంగా ఉంచుకుందాం. ఆ మనస్సులోనున్న దోపు అజితేంద్రియాన్ని తీసివేసుకుందాం. మనుషులు మోసపోయినట్లుగా మోసపోవడానికి దేవుడు మనుషుడు కాడు, ఆయన విక్రింపబడు కదా. మన గిన్నె బయట కడుగుతున్నాం, లోపల కడుగుకోకపోతే ఎలా? ఒక గొప్ప దేవుడు మరొక దేవుని కోసం మాట్లాడుతుంటాడు, నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడినట్లు సారీ చెప్పినట్టు నీకుందా అని అడుగుతున్నాడు బహిరంగంగా, చాలా సీనియర్ని. నేనంటాను, ఆయన రహస్యాన్ని దేవునితో సమాధాన పడకుండా, మనసులో పశ్చాత్తాపడకుండా, అంతరంగం అంటే బహిరంగంగా అందరి ముందు కన్నీరు గార్చి ప్రభువా 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 అని గగ్గోలు పెట్టి పశ్చాత్తాపడి ఏడ్చి దీనత్వం ఉన్నట్లు, రహస్య దేవుని పాదాల దగ్గర కన్నీరు ముందుగా ఏడ్చి విరిగిన మనసుతో పశ్చాత్తాపడిన అనుభవము అది మాత్రం లేనట్లు మాట్లాడాడు. మన జీవితాన్ని జాగ్రత్త వహించుకుందాం. బహిరంగంగాన లోపటన. ఇక్కడ బైబిల్ ఒక మాట చెప్పింది, 26వ వచనం, గ్రుడ్డి పరిచేయుడ గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు లోపల వాటిని శుద్ధి అనలే. బయట వద్దలేంటి లోపల కడగంటే సరిపోయింది అనలేదు. ఏమన్నాయండి? బయట శుద్ధి అగునట్లు ముందు లోపల శుద్ధి. అంటే లోపల శుద్ధి ఉంటే ఆటోమేటిక్గా హృదయం యథార్థమైంది అయి ఉంటే మాట కూడా యథార్థమైంది వస్తుంది. హృదయం నిజంగా ప్రేమ గలది అయి ఉంటే మాట కూడా ప్రేమ గలది వస్తుంది. లోపల పర్ఫెక్ట్ గా ఉంటే బయట ఖచ్చితంగా జెన్యూన్ గా ఉంటాం. ఒకవేళ లోపల కనుక శుద్ధి పరచుకోకపోతే, కడుక్కోకపోతే, వాక్యం రాబడింది కదా, లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి సమస్తం వచ్చి అపవిత్ర పరిస్థితి బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు కానీ లోపల నుంచి. యేసు ప్రభువారు శిలువ శ్రమలకు ముందు 40 రోజులు శిలువ ధ్యానాలు, శ్రమల ధ్యానాలు అని చెప్పి ఆ 40 రోజులు బయట కడుక్కుంటారే కానీ లోపల కడుక్కోరు. బయట ఈ దంతశుద్ధి ఉంటది కానీ నోటి శుద్ధి ఉండదు. దంతశుద్ధి బాగానే ఉంది, ఏముండలేదు, నోటి శుద్ధి లేదు. నోట్లో మాత్రం ఏ నీసు వద్దు, కానీ నోట్లో నుంచి మాత్రం ఏ నాశైనా రావచ్చు. నోట్లోకి వద్దండి, నోట్లోంచి మాత్రం దరిద్రాలన్నీ రావచ్చు. అబద్ధాలు, అసూయలు, అతిశయాలు, అహంకారాలు, గర్వాలు, ఇవన్నీ రావచ్చు. దేవుని వాక్యం ఏం చెప్పింది చెప్పండి? వెలుపట శుద్ధి అగునట్లు లోపల దానిని హృదయం శుద్ధిగా. మనం అపవిత్రపరిచినది వెలుపల నుంచి లోపలికి వెళ్ళేది కాదు, లోపల నుంచి బయట. చదవండి ఆ మాట, మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం. అది అమావాస్య అండి, ఇది పున్నమండి, లేకపోతే ఇదండి, అది తినండి, ఇది ముట్టుకోనండి, అది అక్కడికి చేయనండి, ఇది వేసుకోనండి, తెల్ల బట్టలు వేసుకొని నీలం గుడ్డ భుజం మీద వేసుకొని 48 దినాలు వ్రతం తీసుకున్నానండి, గుణదల మాద్దండి, మేరీ మాద్దండి కాదు. ఏది అపవిత్రపరుస్తుంది? మార్కు సువార్త 7వ అధ్యాయము చదవడమ్మా, 18 చదవండి. ఆయన వారి తిట్టానని మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోనది ఏది వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనికే ప్రవేశించి బహిర్భూమిలో ఇంత పచ్చిగా చెప్పాల్సి వచ్చింది. ఇట్లాంటివన్నీ వస్తాయని తెలిసే దేవునికి. ఏమండి? బయట తినేదాన్ని బట్టి అపవిత్రత పవిత్రత అనేది లేదు. ఇప్పుడు చూడండి, ఇట్లు అది భోజన పదార్థం అన్నిటినీ పవిత్రపరచును, మనిషిని లోపల నుండి బయలుదేరినది. మనిషిని ఏమిటా లోపల నుంచి బయటకు వచ్చేది? లోపల నుండి అనగా మనిషిని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, చెడుతనములు, చదవండి, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని ఇంకోసారి మళ్ళీ 40 రోజులు పాటించకండి. అర్థమైందా?
40 రోజులు వద్దు. మీకు ఇంకా గట్టిగా 10 శ్రమలు ఉన్నాయా? పూర్తిగా కడుపు కట్టుకొని మోకరించి మీ అవసరాల కోసం ప్రార్థన చేసుకోండి. ఏసే శ్రమల కోసం మనం మళ్ళీ ప్రార్థన చేసిన అవసరమో ఉందా? లేదు. యేసు ప్రభువు వారు ఎప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు? సిలువెక్కక ముందా, బాప్తిజం తీసుకున్న తర్వాత? ఏమండి? సిలువెక్కక ముందా, బాప్తిజం తీసుకున్న తర్వాత? గట్టిగా చెప్పండి. ఎప్పుడున్నాడు యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం? బాప్తిజమము తీసుకున్న తర్వాత. మన మోషే 40 దినాలు కొండల మీద. 40 దినాలు మంచి సంఖ్య, సరే, సంతోషమే. కాదే అది మనకు ఆచారయుక్తమైనది కాకూడదు. భారములున్నాయా, కష్టములున్నాయా, సమస్యలున్నాయా, ప్రార్థన చేయాల్సి వచ్చిందా? 3 దినాలు కడుపు కట్టుకుని ఉపవాసం ఉంటావా? 7 రోజులు ఉంటావా? 10 రోజులు ఉంటావా? 5 రోజులు ఉంటావా? బేస్ సంఖ్య లేదు, సరి సంఖ్య లేదు. ఏమండి, ఏదైనా బేస్ సంఖ్యలు సరి సంఖ్యలు ఏమైనా చూసుకోవాలా? 14 రోజులు ఉపవాస ప్రార్థనలు, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు, 7 రోజులు ఉపవాస ప్రార్థనలు, ఈ బేస్ సంఖ్యలు ఏంటి, సరి సంఖ్యలు ఏంటి? మళ్ళీ అమావాస్యలు, పూర్ణములు. భారం ఉందా, కష్టం ఉందా, సమస్య ఉందా? నిజంగా నీకు భక్తి ఉంటే 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు కఠినంగా ఉపవాసం ఉండి, ఆ ఉపవాసం 3 పూటలు ఉండగలవా? 3 పూటలు ఉండలేకపోతే 1 పూట ఉండగలవా? 1 పూట ఉండలేకపోతే 2 పూటలు ఉండగలవా? అంటే 1 పూట తినేసి, 2 పూటలు తినేసి 1 పూట తినకుండా, ఏదైనా కాస్తంత, అది 1 పూటో 2 పూటలో 3 పూటలో 3 రోజులు 4 రోజులు నీ అవసరం తీర్చబడాలి, నీ జీవితం సరిచేయబడాలి, నీ పరిస్థితులు మార్చబడాలి అని అంటే కఠినంగా దేవుని దగ్గర కూర్చొని ఉపవాసం ఉండి కన్నీరు కాచి, ప్రభువా నా అక్కరిది, నా జీవితం సరి చేసుకుంటున్నాను, నా హృదయం సరి చేసుకుంటున్నాను, నా కుటుంబాన్ని, నా యొక్క జీవితాన్ని, నా యొక్క ఆరోగ్యాన్ని, నా బిడ్డల భవిష్యత్తును, ఇదిగో నా బిడ్డల ప్రవర్తనను, ఇదిగో నీవు సరిచేయమని చెప్పి, ప్రభువు దగ్గర నా సమస్యను తీర్చమని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆ అభ్యాసం మాని, అలవాటు మానేసి అలాంటి అలవాట్లే పెట్టుకోకుండా, జరిగి ఇప్పుడు కాదు ఇంకోసారి చేస్తాడు దేవుడు. తినకపోతే ఎట్లుండగలం అంటే దానితో ఏంటంటే ఇప్పుడు కాబట్టి ఇంకోసారి చేస్తాడు. 1 సంవత్సరం లేట్ అయితే ఇంకో సంవత్సరం చేస్తాడులే. ఈ లోపల ప్రాణాలు వెళ్ళిపోతాయి. ఆ మధ్య కాలంలో ఒక ఆంటీ బాగా ఉపవాసం ఉన్నారు. చాలా పెద్ద వయసు, హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డారు. బ్యాంక్ కాలనీ నుంచి వచ్చేవారు అద్దంకిలో. పెద్ద వయసు ఆమె ఉపవాసం ఉన్నారు. అప్పటికే దగ్గర 15 రోజులు దాటిపోయింది. చాలా నీరసించిపోతున్నారు. సరే, మేము ఇంకా నేను ఇంటికి పోయి కొంతసేపు ఆమెతో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి 1 గంట సేపు ప్రార్థనలు ఏకీభించేవాడిని, ఉపవాస దినాలు కాబట్టి. అప్పుడు చివరికి ఆంటీ ఇక మీరు ఉపవాసమైన విరమించండి, లేకపోతే ఏదైనా కొంచెం తీసుకోండి అంటే కొంచెం గ్లూకోజ్ వాటర్ తాగుతూ ఉండేవాళ్ళు. ఎందుకనంటే తనకి 2 కొడుకులు కూడా రక్షణ లేదు. దేవుని మహాకృపంలో భర్త ఎట్లా కూడా రక్షించబడి దేవుని మందిరానికి వచ్చాడు. కానీ 2 కొడుకులకు మారు మనసు లేదు. 2 కూడా లోకంలో తిరుగుతారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. 2 కూడా, ఒక వ్యక్తి విదేశంలో ఉన్నాడు, ఒక వ్యక్తి ఇక్కడే భారతదేశంలో వేరే రాష్ట్రంలో ఉండేవాడు. కానీ 2కి రక్షణ లేదు. వారిద్దరి రక్షణ కొరకు అంత వయసు వచ్చిన ఆమె, వారికి సంపాదన ఉంది, వారికి మంచి మంచి వాహనాలు ఉన్నాయి, ఖరీదైన కార్లు ఉన్నాయి, మంచి మంచి ఇల్లు కొన్నారు, ఇళ్ళ స్థలాలు కొన్నారు, అక్కడక్కడ మంచిగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు, పాలసీలు తీసుకున్నారు. అంత చక్కగా ఫైనాన్షియలీ దే ఆర్ మచ్ మోర్ స్టేబుల్ అండ్ వెల్ ఫర్నిష్డ్, సఫిషియన్స్. జ్ఞానం బాగుంది, అందం బాగుంది, మంచి ఎత్తరులు, వయసు బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా బాగుంది, ఉద్యోగాలు బాగున్నాయి, సమాజంలో ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వారి రక్షణ కొరకు ఈమె ఇన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అవసరమా? ఖచ్చితంగా అవసరమే. నీకు అవసరం లేదనిపించచ్చు, నీకు లేదా బుద్ధి. మన కుటుంబాలలో రక్షణ లేని వ్యక్తుల కోసం మనం క్రయం చెల్లించడం లేదు. సిగ్గు, అవమానపడాలి. ఈ లోక సంబంధమైన అనేకం వారు సమృద్ధిగా కలిగి ఉన్నారు, లోటు లేదు, కొరత లేదు. కానీ రక్షణ లేదు వారికి. నువ్వేం క్రయం చెల్లించావు? లోకరీత్యా సర్వ సమృద్ధి అనుభవించున్నప్పటికీ వారి ప్రాణం నరకంలోకి పోతుందనే సంగతి గురించి నువ్వేం క్రయం చెల్లించావు? నువ్వేం త్యాగం చేశావు? నీ బిడ్డల రక్షణ కొరకు, నీ భర్త రక్షణ కొరకు,
నీ కుటుంబ సభ్యులు, నీ తల్లిదండ్రుల రక్షణ కొరకు ఎన్ని రోజులు ఉపవాసంతో ప్రభు దగ్గర కన్నీళ్ళు కార్చావు? ప్రభు దగ్గర గోజాడుతున్నామా? మనవి చేస్తున్నా, ప్రభువా నా బిడ్డ పెళ్లి కావాలి ప్రభువా, మంచి బిడ్డ రావాలి ప్రభువా, విస్తారంగా ఎత్తుకురావాలి ప్రభువా, ఒక్క దెబ్బతో మాకు అన్ని తీరిపోయేంత ఎత్తుకురావాలి ప్రభువా, మా చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కూడా అబ్బబ్బబ్బబ్బా నీ కోళ్ళు ఎంత అందంగా ఉంది, మాకెవ్వరికి ఇలా రాలేదని చెప్పుకునేంత రావాలి ప్రభువా. సచ్చి చెడి పాతంలో పడి అయ్యో అమ్మో ఈ మంటల్లో కాలిపోతుంది అరుస్తుంటే తెచ్చుకొని కూర్చోబెట్టుకుంది దాన్ని, కోడల్ని పీఠం వేసి నడి వీధిలో చూపించుకుంది కానీ షోకేస్లో పెట్టి అందరికీ. నీ బిడ్డ ప్రాణం పాతాళంలో హాహాకారాలు చేస్తుంటే, ఆర్తనాదాలు చేస్తుంటే అప్పుడు పేపర్లు వేసుకుంది కానీ, వైడ్ కవరేజ్ ఇచ్చుకుంది కానీ. భారం లేదా? కలగటం లేదా? వారి రక్షణ కొరకు వారి ప్రాణం పోతే, వారు నశిస్తే, వారు తమ పాపములను మరణించడం నశించుదురన్న మాట నీకు గుర్తు రావడం లేదా? కన్నీరు ఎందుకు రాలేదు? పశ్చాత్తాపం ఎందుకు రాలేదు? ఎందుకు కడుపు కట్టుకోవట్లేదు? ఎందుకు మోకరించి ప్రార్థన చేయట్లేదు? వారు రక్షించబడాలనే ఆశ లేదా? ఒకవేళ ఉంటే ఒక తీర్మానం చేసుకో. ఒకవేళ ఉంటే ఒక తీర్మానం చేసుకో. నా ప్రభువా, నేను నీ ఎదుట కనబడగలుగుతున్నాను, నీ ప్రేరణ అనుభవిస్తున్నాను. నా బంధువులు, నా రక్త సంబంధులు, నా నెలవరులు, నా స్నేహితులు రక్షించబడాలి. నా కుమార్తె, నా కుమారుడు రక్షణానుభవంలోకి రావాలి. వారందరూ క్రీస్తులోనికి రావాలి. వారి పాపక్షమాపణ అనుభవం పొందాలి. నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు ప్రభువా రక్షించబడాలి. నేను క్రయం చెల్లిస్తాను, గోజాడుతాను. సాదాసీదాగా కాదు, మొక్కుబడిగా కాదు, ఏదో 4 ముక్కలు ప్రభువా రక్షించు, ప్రభువా నువ్వు కార్యం చేయి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఏంటి పదాలు ఇట్లా ఆయన దగ్గర ఏదో టాస్ వేసినట్టు ఇలా వదిలేస్తే గాలికి అయిపోద్ది అనుకుంటున్నావు రక్షణ? అయిపోద్దా వాళ్ళ కార్యం? ఏదో ఫ్రీ పాస్ అట్లా ఒక మాట, ఇంత పెద్ద ప్రార్థనలో అంత పొద్దు పొడుగులో ఒక మాట అలాగా ప్రభువా వారి రక్షణలో తీసుకురా, అయిపోయింది. వాళ్ళ రక్షణ కొరకు కవరేజ్ అయిపోయింది. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఓకే తీసుకొచ్చేస్తున్నాను నా బిడ్డ, నేను ఎంత బాగా చేసేసాను తీసుకొచ్చేస్తాడు. ఇంకా అయిపోయింది కార్యం. నువ్వు నీ కన్నీరుతో నీరు కట్టకుండా వారు ఎలాగన దేవుని రాజ్యంలో ఎత్తబడతారు. ఎంతో భారంతో, మనస్తాపంతో, ఎంతో కన్నీటి తిమార్చి నీ యొక్క కుటుంబంలో నీ బిడ్డలు రక్షించబడాలి, నీ భర్త, నీ భార్య రక్షించబడాలి, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు రక్షించబడాలి. ప్రభు మనకు సహాయం చేయగాక. మత్తయి సువార్త 23 కనుక నీ జ్ఞాపకం చేస్తుంది. లోపల ప్రాముఖ్యం, వెలుపడికి ప్రాముఖ్యత ఇవ్వకు. లోపల దానికి ప్రాముఖ్యత ఇవ్వు. లోపల హృదయం శుద్ధిపరచబడాలని ప్రాముఖ్యం ఇవ్వు. వెలుపడి దాని కోసం ప్రాముఖ్యం ఇవ్వబాకు. మత్తయి సువార్త 23 చివరి మాట చూడండి దయచేసి. 27 నుంచి అలంకరింపబడిన సమాధులు. 5వది ఏంటండి? అలంకరింపబడిన సమాధులు. 4వ మాట చదవండి దయచేసి. 27 అయ్యో వేషధారుని శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారము అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. పైగా ఇంకా ఏమనుకుంటారో తెలుసా? మా పితరులు లాంటి వాళ్ళం మేము కాదు, మేము చాలా గొప్ప, మా పితరులు అయితే ప్రవక్త అని చెప్పారు కానీ మేము అట్లాంటి వాళ్ళం కాదు తెలుసా మీకు. మళ్ళీ పోల్చుకోవడం. అప్పుడు ప్రభు అన్నారు తెలుసా, మీరు వారి కంటే ఘోరమైన వారు, మీ మీద మీరే సాక్ష్యము గమనిద్దామా, పరీక్షించుకుందాం. మనుషులకు నీతిమంతులుగా కనబడాలని కాదు, దేవుని దృష్టిలో దేవుని నీతిమంతులుగా కనబడుతున్నామా లేదా? దేవుడు మనల్ని అంచనా వేసినప్పుడు, పరీక్షించినప్పుడు ఆయన ఎదుటి ఎలాగున మనం అగుపడుతున్నామనే సంగతి పరీక్షించుకుందాం. మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రోచితమైతే అధ్యాయం మళ్ళీ చదువుకోండి. ఆ పరిసయ్యులకు శాస్త్రులకు కాదు, మనలోనే దాగి ఉన్న పరిసయ్యులు ఉన్నారు. మన జీవితంలోనే, మనలోనే, అంటే గుంపులో కదా, మన జీవితంలో, నా జీవితంలో ఎక్కడ పరిసయ్యుడు ఉన్నాడు.
నా జీవితంలో ఇక్కడ శాస్త్రి ఉన్నాడు, నా జీవితంలో ఇంకా ఇక్కడ అంత మార్గదర్శకుడు ఉన్నాడు. పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిన సమయం. ప్రభు మనకు సహాయం చేయనుగాక.